గాక. ఫాస్ట్ వెళ్ళిపోదాం. రైట్. రెండో పలుకుబడిన సహాయకులు చూద్దాం. ఎవరైనా యేసు ప్రభు వారి చరిత్ర చూద్దాం. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీకు అందరూ ఆ పలుకుబడిన సహాయకులు కనబడుతున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమందిని పోగొట్టుకున్నా కూడా అర్థమైపోతుంది. అబ్బా, వాళ్ళకి సంబంధం కట్ పోయింది, ఇప్పుడు దాన్ని కట్టుకోవాలి. యేసు ప్రభు అంటున్నారు, ఓకే, ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఒక్కడు కూడా వస్తలేడు. శిష్యులందరూ ఏమైనారు? పడిపోయింది. ఎవరు కూడా సమాధి చేయడానికి ఒక్కరిని కూడా దించే వ్యక్తులు లేదు. సైనికులను వచ్చి చెప్పారు, అయ్యా ఆయన చనిపోయాడు. ఎవరైనా వచ్చి ఆయన సమాధి చేస్తారేమో చూస్తున్నాడు. ఎవరు? పిలాతు. ఒకరు రాడు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? అరిమతయి యోసేపు. ఆయన వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? రాజా, ఆ శవము నాకు మాట్లాడేదండి పిలాతు. ఎందుకు? పలుకుబడిన వ్యక్తి, సమాజ మందిరం అధికారి, సామాన్యుడే కాదు. మన ప్రభు అట్లాంటి సహాయకులను మెయింటైన్ చేశాడు. చిన్న విషయం కాదు ఇది. ఆయన వచ్చి అడుగుగానే వెంటనే సమాధి చేయడానికి ప్రభు శరీరాన్ని దించి అరిమతయి అప్పగించాడు. అరిమతయి తీసుకెళ్లి తన తోటలో తోటలో ఉన్న సమాధిలో ఆయనను పాతి పెట్టాడు. ఈరోజు మనం పునరుత్థానాన్ని చూస్తున్నాం. హల్లెలూయా. ఆ సహాయకుడు లేకపోతే యేసు ప్రభు వారి సమాధి ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడన్నా అడ్రస్ లేని శవం ఉంటే ఏం చేస్తారండి? మున్సిపల్ తప్పు చెప్తారు. మన ప్రభు మున్సిపల్ పాలు కాలేదు, ఒక సహాయకుడు ఉన్నాడు. ఆయన గొప్ప వ్యక్తి, అరిమతయి యోసేపు. యూదుల అధికారి నికోదేము కూడా ఒక సహాయకుడే. నికోదేము ఎవరు? యోసేపు. ఇద్దరు కలిసి సమాధి చేశారు. దైవజనుడా, ఇట్లాంటి సహాయకులు దేవుని రాజ్యంలో నీ కొరకు